ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ మీ అందరికీ కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన మీకు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. బిడ్డలారా, అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు ప్రార్థిస్తున్నారా? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారా? మనము దైనందినటువంటి జీవితంలో ప్రార్థించేవారుగా, వాక్య ధ్యానం చేసేవారుగా మనం ఈ లోకంలో బ్రతికినట్లయితే మనల్ని కదిలించేవారు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరండి. మన భక్తి, మన విశ్వాసమే కడదాకా మనల్ని అంతం వరకు కూడా నిలబెడుతూ ఉంటుంది. కనుక ఏ సిచ్యువేషన్లో ఉన్నా ప్రార్థన జీవితాన్ని మర్చిపోవద్దు. ఎలాంటి కండిషన్లో ఉన్నా సరే వాక్య ధ్యానాన్ని మర్చిపోవద్దు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని చదవాలని మనసారా కోరుకుంటూ ఉంటున్నాను. ప్రియులారా, ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. నూట 23వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుదాం. దాసుల కన్నులు యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి. ప్రియులారా, ఈ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ ఉదయకాలము నీ మనసు ఎరిగినటువంటి దేవుడండి. నీ ఆలోచన అంతా ఎరిగినటువంటి దేవుడు, నీ ఉద్దేశాలన్నీ ఎరిగినటువంటి దేవుడు. ఏ పరిస్థితిలో ఉండి నువ్వు సతమతం అవుతున్నావో, ఏ సిచ్యువేషన్లో ఉండి నువ్వు బాధపడుతున్నావో, ఎలాంటి కలవరాల మధ్య నీ కుటుంబం గడుస్తూ ఉందో, ఏ విధమైనటువంటి గందరగోళాల మధ్యలో నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావో, నీతో ఈరోజు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఈరోజు దేవుని సహాయం కొరకు దివారాత్రులు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా. నీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా అలా నువ్వు పరిస్థితులలో ఉండి ఒక భయకంపితమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు కదా. చుట్టూ కూడా అలజడులు, చుట్టూ కూడా కారు మబ్బులు, చుట్టూ కూడా భయకంపితమైనటువంటి పరిస్థితిలో భయాందోళనతో కూడినటువంటి జీవితాన్ని ఈరోజు నీ జీవిస్తూ ఉన్నావు కదా. నా అనుకున్నవారు ఎవ్వరు నీ వద్ద లేరు. నీ భార్య కూడా నిన్ను అనరాని మాటలు అంటూ ఉంది, నీ భర్త కూడా నిన్ను అనరాని మాటలు అంటూ ఉన్నారు. నీ కన్న పిల్లలు కూడా నువ్వు మాకు అన్యాయం చేసావని చెప్పి నిన్ను అనేక రీతిలుగా చీదరించుకుంటూ ఉన్నారు కదా. నాన్న అని పిలవటానికి వారి మనసు అంగీకారంగా లేదు కదండి. అలాంటి భయకంపితమైనటువంటి వాతావరణంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఈరోజు నీ యొక్క నెలవరులు, నీ యొక్క స్నేహితులు, నీ యొక్క బంధువులు, నీతో ఉన్నటువంటి మిత్రులు, నువ్వు ప్రేమించేటువంటి వారందరూ కూడా నీవు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, నీ జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు నీ దగ్గర ఎవ్వరు లేరు. ఒంటరివాడిగా మిగిలిపోయావు, ఒంటరిదానిగా మిగిలిపోయావు. ఏ దిక్కు దశ లేనివాడిగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. దేవుడే నాకు దిక్కు, దేవుడే నాకు ఆధారం, దేవుడే నాకు సహాయకుడు అని చెప్పి నువ్వు ఎదురు చూస్తున్నావు కదా. ఒక దాసుడు యజమాను తట్టు చూసినట్లుగా, ఒక దాసి యజమానురాలు చేతి తట్టు చూసినట్లుగా నీ దేవుడని యెహోవా నీ మీద కనికరాన్ని చూపే వరకు, నీ మీద దయ చూపే వరకు, నీ సహాయము నీకు సహాయం చేసే అంతవరకు కూడా నీ కన్నులు ఆయన ఎదుట నిలపాలని ఆయన వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది. బిడ్డలారా, ఇంతవరకు అందరి వైపు చూస్తావేమో, ఎవరు సహాయం చేస్తారా అని చెప్పి నలుదిశలా చూస్తూ వచ్చావేమో. ఎవ్వరు నీకు సహాయం చేసేవారు లేరు, ఎవ్వరు కూడా నిన్ను ఆదుకునేవారు లేరు, ఎవ్వరు కూడా నీకు ధైర్యం చెప్పేవారు లేరు, ఎవరు కూడా నిన్ను హక్కును చేర్చుకునేవారు లేరు. నీ కన్న తల్లిదండ్రులు కూడా నువ్వు బరువైపోయావు. ఈరోజు కట్టుకున్న భర్తకు, కట్టుకున్న భార్యకు కూడా నువ్వు బరువైపోయావు. ఈరోజు నీ స్నేహితులను చూసి దూరంగా వెళ్ళిపోతున్నారు కదా. ఈరోజు నీకున్నటువంటి, నువ్వు అనుభవిస్తున్నటువంటి నీ ఒంటరి జీవితాన్ని ఆయన చూస్తూ ఉన్నాడండి.
నీ ఒంటరి బ్రతుకును ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రతి రాత్రి నువ్వు పడుకున్నప్పుడు నీ దిండు తడిసే వరకు నువ్వు కన్నీళ్లు కారుస్తూ ఉన్నావు కదా. ప్రతి రాత్రి నీ కన్నీళ్ళే నీ కన్నపానములుగా మిగిలిపోతూ ఉన్నాయి కదా. ప్రతిరోజు కూడా 3 పూటల సరిగ్గా భోజనం చేయలేనటువంటి వ్యక్తిగా నీ జీవితం వెళ్ళబుచ్చుతూ ఉన్నావు. పడుకుంటే నీకు నిద్ర రావట్లేదు, కంటి నిండా నిద్రపోవట్లేదు, కడుపు నిండా తిండి తినట్లేదు. ఈరోజు నీ బ్రతుకు భారమైపోయింది. ఈరోజు ఎందుకు బ్రతుకుతున్నావో నీకు అర్థం కావట్లేదు ఈరోజు. కానీ నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడు నీకు మీద కనికరాన్ని చూపే వరకు, నీ దేవుడు నీకు సహాయం చేసే వరకు దేవుడి మీద నీకున్నటువంటి విశ్వాసాన్ని నువ్వు కోల్పోవద్దు. దేవుడి మీద నీకున్నటువంటి ప్రేమను నువ్వు కోల్పోవద్దు. దేవుడు నీకు సహాయం చేసే అంతవరకు కూడా పట్టు విడవకుండా గోజాడుతూనే ఉండు, ప్రార్థిస్తూనే ఉండు. నువ్వు తప్ప నాకెవ్వరు లేరయ్యా అని చెప్పి ఆయన బ్రతిమలాడుకో. ఒక భిక్షగాడి మాదిరిగా అమ్మా నాకు పెట్టు, అమ్మా నాకు అన్నం పెట్టు అని ఒక భిక్షగాడి మాదిరిగా అయ్యా నువ్వు తప్ప నాకెవ్వరు లేరయ్యా అని చెప్పి ఆయన బ్రతిమలాడుకో. ఆయన సహాయం చేసే అంతవరకు, ఆయన నీ మీద కనికరాన్ని చూపే అంతవరకు, ఆయన నీ మీద దయ చూపే అంతవరకు కూడా ఆయన పాదాలను విడిచిపెట్టొద్దు. ఆయనే ఈ లోకంలో నీకు దిక్కు. ఆయన తప్ప నీకు ఎవ్వరు లేరండి. ఆయన మాట మీద నమ్మకం ఉంచు, ఆయన మాట మీద విశ్వాసం ఉంచు. ఆయన పాదాలు విడవద్దు, ఆయన పాదాలు విడవద్దు. నీ ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టొద్దు, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు, నీ భక్తి జీవితాన్ని విడిచిపెట్టొద్దు. విశ్వాసములు స్థిరంగా నిలబడు. దేవుడి కనికరించేంతవరకు నీ కన్నులు ఆయన తట్టు మాత్రమే ఎత్తాలి. ఆయన దయ చూపే అంతవరకు నీ చేతులు ఆయన తట్టు మాత్రమే ఎత్తాలి. ఆయన సహాయం చేసే అంతవరకు నీ హృదయం ఆయన వైపే ఉండాలి. నీ మనసు ఆయన మీదే ఆధారపడాలి. అలాంటి కృప దేవుడు అందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి, బలపరచండి. ఏ విధమైనటువంటి పరిస్థితులలో వారు చిక్కబడి ఉన్నారు అందరినీ కూడా మీరు దర్శించండి, దృష్టించండి. అలాంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకురండి ప్రభువా. దుఃఖము, వేదన, కన్నీరు, బాధ, శ్రమ, నింద, అవమానాల నుండి విడిపించండి నాయన. నువ్వు దయచూపే వరకు, నువ్వు కనికరించే వరకు నిన్ను విడిచిపెట్టకూడదని, వారి కనులు నీ తట్టు ఉండాలని నీ వాక్యం చెప్తుంది. అలాంటి మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని నీ కనికరాన్ని, సహాయం అడుగుతూ ప్రభా ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా బలపరిచి సహాయం చేయమని ప్రతి ఒక్కరిని హస్తాలకు అప్పగిస్తూ యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.